బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ వల్ల చాలా ఫేమ్ వచ్చింది, బిగ్ బాస్ మా అందరికి ప్లస్ అయిందని చెప్తూ ఉంటారు. సో మీకు బిగ్ బాస్ అనేది ఫేమ్ని తీసుకొచ్చిందా, మీకు ఒక పాజిటివ్ అయిందా, ఫినాన్షియల్గా ఏమన్నా స్టేబుల్ అయ్యారా? లేదు, బిగ్ బాస్ అనేది అక్కడ ఆళ్ళిచ్చే మనీ వరకే. తర్వాత నేను దేనికి వెళ్ళలేదు, దేనికి సార్ అక్కడ ఎలా ఉంటదంటే, ఇప్పుడు స్టార్ మా అయినా ఏదైనా సరే వాళ్ళకి బాగా క్లోజ్‌గా ప్రతిరోజు ర్యాపో ఉన్న వాళ్ళతోనే అన్నీ అదవుతదేమో నాకు తెలీదు. ఐ యామ్ ఇంటూ టోటలీ సినిమా. టీవీ కన్నా కూడా సినిమాకి ఎక్కువ నేను. అండ్ దానివల్ల నాకు ముందు ఫేమ్ రాలేదు. అంతకు ముందే నాకు ఫేమ్ ఉంది. రైట్? ఎక్కువ మంది వరల్డ్ వైస్‌గా నేను ఇండియా వైస్‌గా చెప్తున్నాను నేను. నేను ఎక్కడైనా బయట ఎళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ మంది ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా. దే కాల్డ్ ఆర్‌జీవీ హీరోయిన్. నాకు అలా పిలుస్తారు. "ఏ శ్రీరపక్క ఆర్‌జీవీ హీరోయిన్" అని వచ్చి నాతో మాట్లాడిన లేడీస్ జెంట్స్ చాలా మంది ఉన్నారు. ఔట్ ఆఫ్ కంట్రీ నేను చెప్తున్నా. నేను ఇక్కడ గురించి నేను మాట్లాడట్లే. సో అలా అంటే ఆ ఫేమ్ ఓన్లీ ఆర్‌జీవీ గారి త్రూ ఉన్నదే ఇంకా ఉంది కదా! అంతకుముందే నాకు అదొచ్చింది. బికాజ్ కోవిడ్‌లో నేను తెలియని మనిషి అంటూ ఎవరు లేరు. ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? యెస్. సో అది ఫేమ్ ఆల్రెడీ వచ్చేసింది. బిగ్ బాస్ అందరూ చూడొచ్చు. అప్పుడైతే ప్రతి ఒక్క తెలుగు, తమిళ్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు చూసారు. సో నేను దాని మించి నాకు దీని వల్లేనే నాకు ఫేమ్ వచ్చిందని ఎప్పుడు నేను అనుకోలేదు. అలా మీద ఉంది. ఉన్న దానిలో ఇది కూడా ఒకటి యాడ్ అయింది. కానీ వచ్చిన ఫేమ్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఆర్‌జీవీ గారి సినిమా తర్వాత మీరు కంటిన్యూస్‌గా సినిమాలు చేసుంటే మేబీ జనాలు ఇంకా రికగ్నైజ్ చేసి ఇంకా ఎక్కువ మీతో టచ్‌లో ఉండి మిమ్మల్ని మేము చూస్తూ ఉండేవాళ్ళమేమో. ఆఫ్టర్ ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత నేను చేశాను. ఒక 3 సినిమాలు చేసా. మరి అది లేట్ అవుతూ వస్తుంది. ఆళ్ళు రిలీజ్ చేసుకోవాలి. అలాంటి ఇప్పుడు ఆర్‌పీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయన సినిమా చేశాను నేను. రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు. వాళ్ళ చేతిలో ఉంటది. అది కాకుండా మధ్యలో నేను ఒక 1 ఇయర్ నేను బ్రేక్. నా పర్సనల్ దాని మీద నేను వెళ్ళా. అదే పొలిటికల్‌కి. సో ఐ మీన్ టు ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన నేను దూరం ఉన్నా. అది కూడా ఫేమే అనుకోవాలి. మరి పొలిటికల్‌గా కూడా నేను వెళ్ళాను కదా! అది కూడా వచ్చినాయి కదా! ఆడియన్స్‌కి నేను దూరం లేను. పొలిటికల్‌గా కూడా దగ్గరగానే ఉన్నాను కదా! లాస్ట్ 1 ఇయర్ అంతా పొలిటికల్‌లో ఉన్నాను కదా! అవి కూడా వచ్చినాయి కదా! సో ఇప్పుడు లీడ్ రోల్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయారా? లేదంటే ఏ క్యారెక్టర్ వచ్చిన ఇంపార్టెన్స్ ఉంటే చేద్దామని ఫిక్స్ ఏ అయ్యారా? క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు చేస్తున్న 3 లీడ్. మూవీస్ లీడే. దీని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా మీరు చేయడానికి రెడీ. ఈ పాయింట్ వల్లే ఇది సినిమా నడుస్తుంది అన్న క్యారెక్టర్ నాకు వస్తే అది 1 మినిట్ ఉన్నా కూడా నేను చేస్తాను. మళ్ళీ నేకుల్ లాంటి రోల్స్ వచ్చి ఒకవేళ ఆర్‌జీవీ గారు డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ అయితే చేయను. చేయరు. ఇన్‌కేస్ ఆర్‌జీవీ గారు అయితే మళ్ళీ ఇంకో సినిమా ఏమైనా చేస్తే అలాంటివి చేయను. ఇంకా అలాంటివి చేయరు. చేయను. దాన్ని పక్కన పెట్టేసినట్టే. ఒకసారి చేసినది రెండోసారి అవసరం లేదు. ఓకే. సో కమింగ్ టు మరణం. సో రిలీజ్ కాబోతుంది, రెడీగా ఉంది. సో ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు? ఇది ఒక డ్రీమ్ ట్రావెలింగ్, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. సో ఇందులో ఏమంటే 2 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది నాది. ఒకటి లైక్ ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీలో నా వేరియేషన్ 2 విధాలుగా నన్ను చూడొచ్చు. ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో దట్ ఈ సినిమాలో నేను యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఉంది. ఎక్కడ ఏమి వల్గారిటీ ఉండదు. తర్వాత అబ్బా ఈ సినిమా ఎందుకు వచ్చా అన్న ఫీలింగ్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే ఫిలిం మరణం అంటే. అండ్ నాకు ఎస్పెషల్లీ నేనేంటంటే నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువ ఉన్నది. అంటే మాకు టీజర్ చూసినప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్, లేకపోతే ఒక హారర్ కాన్సెప్ట్, హారర్ ఈ రెండు అర్థం కాలేదు. ఏ జోనర్లో తీశారు? ఇది ఇట్స్ ఏ హారర్. క్రైమ్, హారర్, థ్రిల్లర్. థ్రిల్లర్. క్రైమ్ అంటే ఇంకా కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ ఎలా చూస్తామో అలాగే డిఫరెంట్ జోనర్ అంతే. ఏదో దెయ్యం అయిపోయి ఒక దెయ్యం ఇక్కడ ఉండి నడిపించేది అలా ఉండదు. చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కానీ హారర్ సబ్జెక్ట్స్ కానీ చూసాము. వాటికి ఈ మరణం ఫిల్మ్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ మాకు చూపించు. ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా, అప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఒక దెయ్యం ఒక దానిలో వెళ్ళిపోయి ఆ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇందులోంచి ఇలాగెళ్ళాలి, ఈ దెయ్యం నడిపిస్తుంది అంటది. ఇది అలా కాదు, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. నా డ్రీమ్లో మీరు వస్తారు, మీ డ్రీమ్లో నేను వస్తాను, అందులోంచి ట్రావెల్ అయ్యేది. ఓకే. ఇలాంటి డ్రీమ్ ఫిల్మ్ రీసెంట్గా ఏదో సినిమా చూసాను నేను, కన్నప్పన సంథింగ్, ఏదో తమిళ్ ఫిలిం. ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే డ్రీమ్లో కళలో జరిగేది నిజంగా జరిగిద్ది. అందులో అక్కడ దెబ్బ తగిలినా మనోడికి రియల్ లైఫ్లో లేదు, అలా లేదు. అందులో అంటే నేను అంటే ఒక డ్రీమ్లో ఎలా ట్రావెల్ అవుతుంది, ఏం జరుగుతుంది అది నేను రివీల్ చేయకూడదు స్టోరీని. ఇట్స్ ఎ డ్రీమ్ ట్రావెలింగ్. అందుకని నేను చెప్పాను అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. ఎందుకంటే మనం రివీల్ చేస్తే మళ్ళీ ఎవడైనా చూడాలి కదా, ఏంటి ఆ కళ్ళలో ఏం జరుగుతుంది, కళ్ళ నుంచి ఏమవుతుంది అనేది. అదే తప్ప కళ్ళలో జరిగేదే బయట జరుగుద్ది అనేది కాదు, అది ఉండదు. ఆ కాన్సెప్ట్ కాదు, మొత్తం డ్రీమ్లోనే జరిగే స్టోరీ. అందులో ఒక పాయింట్ అది, అందులో అది ఉంటుంది. రియల్గా వీళ్ళు వెళ్ళే దారి వెళ్ళుకుంటుంది అలా. సో ఈ సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్ ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి? నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. ఓన్లీ క్లైమాక్స్ చూసి ఓకే చేస్తారా? అంటే ఆ ఫస్ట్ నుంచి వచ్చి అక్కడ స్టాప్ అయ్యి అనుకునేది ఉంటుంది అక్కడ. సో దట్
అంటే ఫస్ట్ నుంచి కూర్చోబెట్టరు కదా ఆడియన్స్ క్లైమాక్స్ లేదు క్లైమాక్స్ బాగా ఫస్ట్ నుంచి కూర్చుంటారు తీసినప్పుడు కూర్చుంటారు నేనే కాదు కదా ఇంకో 4-5 ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా అలాగే హీరో ఉన్నాడు హీరో ట్రావెలింగ్ వేరే ఉంటుంది సో ఆబ్వియస్లీ కదా నా యాక్టింగ్ వరకు మీరు అడిగారు ఆ యాక్టింగ్లోనే నేను చెప్పాను నేను అంటే ఫస్ట్ నుంచి అబ్బా ఇలా ఉందా అనేటప్పటికి అంటే నాకు క్లైమాక్స్ చెప్పినప్పుడు నేనే షాక్ అయ్యాను అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు అది అదే క్లైమాక్స్ ఎవరు డైరెక్టర్ దీనికి సాగర్ శైలేష్ అంతకుముందు ఏం చేశారు ఆయన ఆయన 4-5 సినిమాలు చేశాడు రహస్యం 143 ఇంకేం మూవీస్ 4 మూవీలు అబౌవ్ చేశారు ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఇంకొక 2 సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయని ఓకే ఈ గ్యాప్లో అవి కూడా చేశారు అయితే ఎక్స్పీరియన్స్ డైరెక్టరే ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది అవుట్పుట్ అంటే చెప్పడం ఒకలా చెప్పి సినిమాలు ఒకలా తీయడం మనం చూస్తూ ఉంటాము సో చెప్పిన దానికి సినిమా అవుట్పుట్ వచ్చిన దానికి నేను ఇంత చెప్పట్లేదు ఇంతే చెప్తున్నాను ఇంతలో ఇంత ఉంటుంది ఓకే అదే ఎందుకు ఇంతే చెప్తున్నారు సినిమా గురించి అంటే మనం అంతా చెప్పేస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళు వెళ్ళి చూస్తే కదా అరే లేదు లేదా వాళ్ళు చెప్పిన దానికన్నా బాగుంది వాళ్ళ టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అనే మైండ్ ఉంటుంది మనం ఓవర్గా చెప్పేసాం అనుకో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళిపోయి చూసాను అది అందలేకపోతే ఎందుకు ఎక్కువ చెప్పడం ఎందుకు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా బట్ వెళ్ళి చూడండి మీరైతే మీ మనీ వేస్ట్ అవ్వదని ఒక పాయింట్ అయితే మేము ఇస్తున్నాం కదా ఎందుకంటే మనం కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు చూసినప్పుడు బా ఎందుకు వచ్చావు అనిపిస్తుంది నేను అదైతే అనిపించదు మీకు ఎక్కడ ట్రావెల్ అవుతూ ఉంటారో బోర్ అనిపించదు ఫస్ట్ పాయింట్ బోర్ అనిపించదు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు పాత సినిమాలు కూడా ఇప్పటికీ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గరానా మొగుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను చిరంజీవి గారి సినిమాలు నేను ఎక్కువ చూసినప్పుడు ఏ రోజు అలానే ఏం లేదు అంటే నాకు ఎందుకు డాన్స్ పరంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కానీ అప్పుడు టైంలో అంటే చిరంజీవి గారు ఎన్ని డాన్స్ అంటే ఫస్ట్ ఇప్పటికీ చూసేది నేను ఆయనదే నేను టైం బోర్ కొట్టినప్పుడు ఎక్కువ చూస్తాను అనమాట అజిత్ గారు చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు బాగా ఇష్టం ఈవెన్ శోభన్ బాబు గారి ఫిల్మ్ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు మనం సినిమాలు చూడలేదు సో దట్ అంటే నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తుంటా ఓల్డ్ ఆర్టిస్టుల సినిమాలు కూడా చూస్తా ఎలా అనిపిస్తుంది కల్కి ట్రైలర్ బాగుందిగా మీరే చెప్పాలి నాకు ఎలా ఉన్నాను ఇప్పుడు ఆడియన్స్కి ఒకళ్ళు ఇష్టపడ్డాం అనుకోండి మనకి ఇష్టం అనుకోండి ఆ హీరో ఎంత దారుణంగా చేసినా మనకి నచ్చేస్తుంది మన హీరో అని అలాగే ఉంటుంది ఏమో హోప్ ఎక్కువ ఉంది కల్కి మీద నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్కరికి చాలా హోప్ ఉంది డిఫరెంట్గానే ఉంటుంది బాగుంటుంది అనేది బాగుండాలి సినిమా హిట్ అవ్వాలి హిట్ అవ్వాలి మంచి అంతే success రావాలి. అవుతుంది చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి Yeah. ఈ మరణం సినిమాలో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీకు బాగా నచ్చింది ఒక అంశం ఏం నచ్చింది బాగా నాకు ఒక సీన్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఆడియన్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట సూపర్ ఇష్టం నాకు అది అండ్ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు టెక్నికల్ డిపార్ట్మెంట్లో మాత్రం డిఓపి గారు లేదంటే మ్యూజిక్ డైరెక్టరు ఎడిటరు దే ఆర్ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి ఎందుకంటే ఇంకో డిఓపి వర్క్ గురించి బాగా చెప్పాలి మేము అప్పుడు నైట్లో అడవిలో షూట్ చేసేవాళ్ళం ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ అన్నిటికన్నా అసోసియేట్ డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే కెమెరా క్రూ అవ్వచ్చు నేను సినిమా చేస్తున్నప్పుడు నా సీన్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా వాళ్ళు అసలైన టార్చర్ వాళ్ళకు ఉంటుంది అవునా వర్షం వస్తూ ఉంది అడవి లైట్లు ఉండవు ఏముండవు ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది క్రూని వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళు చూసి వాళ్ళు అన్ని అయిన తర్వాత మనం వెళ్తాం ఇప్పుడు ఒకరు ఇక్కడ ఉంది ప్లేస్ చూడాలంటే ఫస్ట్ వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే కెమెరా సెట్ చేయాలి సో నేను నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళు అనిపిస్తుంది నాకు సో ఐ లైక్ దెమ్ అంటే నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్ ఏ ఫిల్మ్కి అయినా సరే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి ఆ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి అండ్ షూట్ అంతా అడవిలో జరిగింది కాబట్టి ఆ అడవిలో జరిగే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది షూటింగ్ భయం నైట్లు 3-4 గంటలు 5 గంటలకి వరకు ఆ టైంలో 5 గంటలకు వచ్చి తెల్లారిపోయి అప్పుడప్పుడు వర్షం 3 o'clock 4 o'clock కుయింగ్ అని సౌండ్లు వచ్చాయి అడవిలో అంటే ఏ ఉంటాయి కదా ఆ సౌండ్కి కొంచెం నాకు అన్నిటికన్నా స్నేక్స్ భయం ఉండేది మోకాల వరకు గ్రాస్ ఉండేది అనమాట అవి మొక్కలు అన్నీ ఉంటాయి కదా అవి గుచ్చుకున్నప్పుడు కూడా హిచ్చింగ్ వచ్చేసేది అప్పుడు ఏం చేసేవాళ్ళం కొన్ని రోజులకి నేను 2-3 రోజులు చూసిన తర్వాత మొత్తం ఇక్కడ వరకు షూ వేయడం స్టార్ట్ చేశాను బ్లాక్ షూ ఎందుకంటే మళ్ళీ కెమెరా కనిపించకూడదు కదా షూ ఇంకా అలాగా మేనేజ్ చేసేవాళ్ళం ఇంకోటి లెన్స్ వైట్ లెన్స్ పెట్టుకున్నా ఆ పోస్టర్లో ఉంది కదా అది కళ్ళు కనిపించదు అది పెట్టుకుంటే బరువు ఉంటాయి చాలా ఆ లెన్స్ పెట్టుకుంటే అది తీసేంతవరకు కళ్ళు పెయిన్ వచ్చేస్తాయి అదొక ఎక్స్పీరియన్స్ ఏ అడవిలో చేశారు షూట్ ఇక్కడ చిలుకూరు దగ్గర అటు పోయి అటు వెళ్ళాము తెలంగాణలో షూట్ తెలంగాణలో అక్కడే ఆ సరౌండింగ్ ఏరియాలో అటు సైడ్ మొత్తం అంతా ఏరియా నాది ఎక్కువ 90% షూట్ అంతా నైటే ఎన్ని డేస్ ఒక 30 days పైన చేసాం బాగానే కష్టపడ్డారు అయితే నైట్ నాకు డే చాలా తక్కువ నేను షూట్ చేసింది 1 or 2 days మిగిలిందంతా నైట్ షూట్లే మార్నింగ్ 4 o'clock వెళ్ళి 3 o'clock 4 o'clock వెళ్ళేవాళ్ళం లొకేషన్కి ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ 7కి